2024లో ఫిబ్రవరి 16న రథసప్తమి రాబోతోంది. మాఘ శుద్ధ సప్తమి, సూర్య భగవానుడు పుట్టిన తేదీ. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు దిశను మార్చుకునే రోజు ఇది. భూమిపై ఉన్న జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు సూర్యుణ్ణి ఎక్కువగా పూజిస్తారు. ఈ రోజు నుంచే సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మాఘ శుద్ధ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ రథసప్తమి. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడు ఆకులు, ఆడవారు 7 చిక్కుడు ఆకులు తలపై భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసేటప్పుడు సప్త అశ్వములు గల ఓ సప్తమి, నీవు సకల భూతములకు లోకములకు జనని, సూర్యునికి తల్లివైన నీకు నమస్కారము అని ఒక నమస్కారం చేసుకోవాలి. రథసప్తమి రోజు ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. రథసప్తమి అంటే సూర్యభగవానుడి పుట్టినరోజు. సూర్యుడు 7 అశ్వాలతో కూడిన రథాన్ని అధిరోహించి వస్తాడన్నది మనకు తెలిసిందే. మన్వంతర ప్రారంభంలో మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించే భూమిపై అవతరించాడు. అందుకే రథసప్తమిని పూజ్యమైన రోజుగా భావిస్తారు. సూర్యుడే లేకపోతే లోకమంతా చీకటిమయంగా ఉంటుంది. సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రత్యేక దినాన ఆదిత్య మంత్రం చదువుతూ పూజలు చేయాలి. అయితే ఈ రథసప్తమి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు, భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది. డబ్బుకు లోటు అనేది రాదు. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. రథసప్తమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. సంవత్సరం అంతా కూడా ఐశ్వర్యానికి లోటు రాకుండా ఉంటుంది. మరి ఇంతకీ రథసప్తమి రోజు ఏ రంగు దుస్తుల ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మాఘ శుద్ధ సప్తమి తిథి రోజు రథసప్తమిని చేసుకోవటం అనవాయతి. కోణార్క్లోని సూర్య దేవాలయంలో, అరసవల్లిలోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకుని మహావైభవోపేతమైన ఉత్సవం జరుగుతుంది. కోణార్క్లో జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి దేశ నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం మంచిది. రథసప్తమి నాడు చేస్తే మరి మంచిది. ఈరోజు ఆవు నేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది. సూర్యుడిని ఎర్రటి పూలతో పూజించటం శ్రేష్టం. రవితేజునికి రేగి పళ్ళు ఇష్టం కనుక ఈరోజు రేగిపళ్లను పరమాన్నాన్ని ఆదిత్యునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇతర మాసంలోని సప్తమి తిథులు కన్నా మాఘమాసంలోనే సప్తమి తిథి చాలా విశిష్టమైనది. ఎందుకంటే స్వామివారి నిజరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజు. మనం ప్రత్యక్ష దైవంగా సూర్యుని ఆరాధిస్తాం. నిత్య దేవతారాధనలో సూర్యోపాసన, సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది. భగవంతుని కార్యాలైన సృష్టి, స్థితి మరియు లయలలో స్థితికి ప్రధానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్నాడు. సూర్యుడు వర్షాన్ని ఇస్తాడు, శరీరానికి కాంతిని ఇస్తాడు, ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నిటిని చూసే శక్తిని ఇస్తాడు. వేడి ద్వారా తడిని పోగొట్టి అక్కడ పుట్టే వివిధ క్రిమి కీటకాల ద్వారా వ్యాధులు రానికుండా రక్షిస్తాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆద్యమిస్తే చాలు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణాదిశ నుండి ఇతర దిశకు మారే పర్వదినమే రథసప్తమి. ఈ బ్రహ్మ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథం ఆకారంలో అమరి ఉండి సూర్య రథాన్ని తలపిస్తాయని ప్రతిది. ఈ రోజు నుండి సూర్యుడికి భూమి దగ్గరవటం ప్రారంభిస్తుంది. భానుడి శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది.
సూర్య ఆరాధన వలన విజ్ఞానము, సద్గుణం, యశస్సు, మనోబలం, ఆయుష్షు, దానం, శారీరక బలం కలగటమే కాక సర్వపాపాలు తొలగిపోతాయి. వాత, పిత్త, క్షయ, కుష్టి వంటి వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి. ఇక ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజు ఆడవారు ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఈ రోజు ఆడవారు ఈ రంగులలో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్షు కలుగుతుంది. దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. ధనానికి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరం అంతా దేనికి లోటు రాకుండా ఉంటుంది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రథసప్తమి రోజు ఈ రంగులో ఉండేవి వేసుకుంటే మంచిది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రథసప్తమి రోజు రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఇంకొక ముఖ్య విషయానికి ఏమిటి అంటే, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు మాత్రం ధరించవద్దు. దాని వలన సంవత్సరం అంతా కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తుపెట్టుకుని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరమంతా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. సూర్యగ్రహణంతో సమానమైన పుణ్యాన్ని ఇచ్చేది రథసప్తమి. ఈరోజు స్నానం అనంతరం జిల్లేడు రేగు గరిక అక్షింతలు, చందనాలు కలిపిన నీటితో గాని పాలతో గాని రాగి చెంబులో జలాన్ని ఆద్యం ఇవ్వటం శ్రేష్టం. ఈరోజు సూర్యుని ముందు కొత్త గిన్నెలో పాలు పొంగిస్తారు. ఇలా చేస్తే ఆ ఇంట సంతోషము, సౌభాగ్యము, ఐశ్వర్యము పొంగి పొర్లుతాయని నమ్ముతూ ఉంటారు. ఆ తర్వాత సూర్యుని ఎదురుగా పాయసాన్ని చేసి చిక్కుడు ఆకులతో నివేదన చేస్తారు. ఎర్రచందనంతో సూర్యుని పూజిస్తే ఆయుష్షు, ఆరోగ్యాలు, సంతానము కలుగుతాయని ప్రతిది. ఈ పవిత్రమైన రోజున గురువుల నుండి మంత్రోపదేశం పొందిన స్త్రీలు కొత్త నోముల ప్రారంభించిన విశేష ఫలితాలు వస్తాయని ప్రతిది. సూర్యుడు ఉదయించడానికి 48 నిమిషాల ముందు సూర్యుణ్ణి మందేహులనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు. ఆ సమయంలో ఎవరైతే సూర్యుని బలం పెరగడానికి సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయటం ఇవేమీ చేయలేని వారు 4 దోశలతో నీరు వదిలి సూర్య నమస్కారం చేసుకుంటారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. పూజలు ఏమీ అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా ఈ నియమాలు పాటించి సూర్య భగవానుని అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యాలతో జీవించండి. రథసప్తమికి చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు. ఈ రథం మీదకు సూర్యుని పిలుస్తూ ఉంటారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు. పూర్వం రోజుల్లో అయితే చిక్కుడు పాదు కిందే సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకుని ప్రసాదం చేసేవారు. ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్న మంచిదే. ఏది కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్న సరిపోతుంది. వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు. దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు. పూర్వకాలంలో ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది. కాబట్టి రథసప్తమి రోజు కుదిరితే ఎండ పడే చోట పాయసాన్నం తయారు చేసుకోండి. అప్పుడు ఆ పాయసం మరింత అమృతతుల్యం అవుతుంది. పొయ్యిపై పొంగిన పాలను సూర్యనారాయణమూర్తికి చూపించి నమస్కారం చేసుకుని బియ్యం వేయాలి. ఇందులో కిస్మిస్లు, జీడిపప్పు ఏమీ వేయకూడదు. పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి. చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి ఏర్పాటు చేసుకుని పాయసం వండాలి. పక్కనే పద్మాల ముగ్గు వేసి చిక్కుడుకాయ రథం ఉంచి అందులోనికి సూర్యనారాయణ మూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి. అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు. ఒక వెండి పళ్ళెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడి వేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు. వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది. చిక్కుడులోని ఔషధాలు బయటకు వస్తాయి. మనం ఎప్పుడు చిక్కుడు కాయలు తింటూ ఉంటాం, కానీ
చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము. చిక్కుడు ఆకులలోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది. చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది. దీని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది. ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు. చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. లేకపోయినా కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై సూర్య నారాయణ అని తప్పక కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.